హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి నా డేలో కొన్ని మూమెంట్స్ అట్లాగే నా బ్లౌజ్ కలెక్షన్స్ అయితే చూపిస్తాను. నా బ్లౌజ్ కలెక్షన్స్ అంటే ఎక్కువ డిజైన్స్ ఏమీ ఉండవు. నాకు ఎక్కువ డిజైన్స్ వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. జస్ట్ నాకు ప్లెయిన్గా వేసుకోవడమే ఇష్టము. అట్లాగే నేను ఎక్కువ శారీస్ అయితే కట్టుకోను. అంటే కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో కొంచెం కుదరదు కాబట్టి శారీస్ కట్టుకోవడం కూడా చాలా తక్కువే. సో నాకున్న కొన్ని బ్లౌజెస్ మీకు చూపిస్తాను, డిజైన్స్ అయితే. అండ్ అవి నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నవన్నీ చూపిస్తాను. అంటే నేను ఎక్కువ కట్టుకోను కాబట్టి ఎక్కువ బ్లౌజెస్ నలగో, ఎవరికన్నా ఇవ్వాలన్నా సరే అన్నీ కొత్తగానే ఉంటాయి, ఇవ్వాలనిపించదు అనమాట నాకు. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి మీషోలో తీసుకున్నానండి. మీకు పిక్ అయితే పక్కన షేర్ చేస్తాను, చూడండి. నాకు 130 రూపీస్ పడింది అంతే. అసలు చాలా బాగుంది. బయటికి వెళ్ళినప్పుడు కానీ వెస్ట్రన్ వేర్ మీద, టీషర్ట్స్ మీద అయితే ఈ బ్లాక్ బీడ్స్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. మనకి చాలా తక్కువ కాస్ట్లోనే చక్కగా మోడల్గా అయితే ఉంది అనిపించింది నాకు. ఆ కాస్ట్కి పర్లేదు, బాగుందని అయితే అనిపించింది. ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది తీసుకుని కూడా, ఏమీ పాడవల, క్వాలిటీ కూడా అట్లాగే ఉందన్నమాట. పిక్ పక్కన షేర్ చేశాను, చూడండి. అది కూడా ఎవరికైనా నచ్చితే లింక్ కామెంట్ అని పెట్టండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను అన్నమాట. ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు వచ్చే లోపల స్కూల్ నుంచి భోజనం కూడా వండేస్తే, వంట కూడా చేసేస్తే పని అయితే అయిపోయిద్ది. ఈరోజైతే ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, మష్రూమ్స్ అట్లాగే ఎగ్స్. మష్రూమ్ ఎగ్ కర్రీ అయితే చేసేస్తాను. మష్రూమ్స్ మామూలుగా చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, అందులో ఎగ్ వేసుకుంటే మా పిల్లలు ఇష్టంగా తింటారు. లేదంటే మా పెద్ద పాప అసలు తిందు. సో అందుకే ఎగ్ వేస్తాను నేను ఎప్పుడు. మనకి మష్రూమ్ మీద అయితే చాలా మట్టి ఉంటుంది కదా, ఇంకా అవన్నీ నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సాల్ట్ వేసేసుకుని సాల్ట్లో వాష్ చేసుకుంటే మంచిది. కొంచెం సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత వాష్ చేసుకుంటే మంచిదన్నమాట. ఒక ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 3 ఎగ్స్ సరిపోతాయి అనమాట. నేనైతే అన్నీ చిన్నగా షాప్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ముందు ఆయిల్ కాగాక. తర్వాత సాల్ట్ అట్లాగే కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకుంటాను నేను, ఎందుకంటే కరివేపాకు హెయిర్కి, కళ్ళకి అన్నిటికీ చాలా మంచిది కదా. అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి, అది కూడా మగ్గిన తర్వాత ఈ మష్రూమ్స్ అయితే వేసేసుకోండి. ఈ మష్రూమ్స్ కూడా మగ్గిన తర్వాత కొంచెం ఈ మష్రూమ్స్ మగ్గే లోపల నేనైతే అన్నం కూడా పెట్టేసుకుంటాను ఇంకో పొయ్యి మీద. మాకైతే ఒక గ్లాస్ సరిపోద్దండి. ఒక గ్లాస్ వేసి ఒక గుప్పుడు వేస్తాను అంతే. ఎందుకంటే నైట్ అయితే ఎవ్వరూ భోజనం చేయము, ఇంకా పిల్లలతో సహా అందరం టిఫిన్సే తింటాము. సో అందుకే ఒక గ్లాస్ సరిపోద్ది మాకు. ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి రైస్ ఎక్కువ తింటారు. ఇంకా పొయ్యి మీద రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ లోపల అయితే మష్రూమ్స్ కూడా మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. మొత్తం దాంట్లో ఉన్న నీళ్ళన్నీ అలా మగ్గిపోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. తర్వాత కొంచెం కారం వేసుకొని వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఎగ్స్ వేసేయండి. ఎగ్స్ వేసిన తర్వాత అట్లా మూత పెట్టి ఉంచేయడం వల్ల మనకి ఎగ్గు అంటే చిదిగిపోకుండా, చిన్న ముక్కల్లా అయిపోకుండా చక్కగా పిల్లలు తినేటప్పుడు బాగుంటుంది. అది మగ్గే లోపల కొంచెం అంట్లు అయితే ఉన్నాయి, అవి కూడా కడిగేసుకుందాము. అవి మగ్గే లోపల అంట్లు కూడా కడిగేసుకున్నానండి. షింక్ కూడా ఇంకా క్లీన్ చేస్తాను. ఈ లోపల కూర కూడా మగ్గిపోయిందనమాట. ఇంకా ఎగ్ కొంచెం ఇప్పుడు స్మాష్ చేసుకుంటే పిల్లలు తినేటప్పుడు ఆ ఎగ్ పీసెస్ పెద్దగా తగులుతాయి కదా, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. తర్వాత కొంచెం గుప్పెడు కొత్తిమీర వేసుకుని ఆ నీళ్ళు మొత్తం ఇలా ఎగిరిపోయి ఇలా ఫ్రై టైప్లో వచ్చేదాకా ఉండాలి. అప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్కి, మా పిల్లలకి భోజనం అయితే పెట్టేశాను, నేను కూడా తినేసాను. ఇంకా బ్లౌజెస్ అయితే చూపిస్తానమాట. ఈ బ్లౌజ్ అయితే మీషోలో తీసుకున్నానండి. స్ట్రెచబుల్ అనమాట.
మీడియం తీసుకున్నట్టున్నాను నేను. ఇదైతే ఫుల్ హ్యాండ్స్ వస్తుంది మనకి, బ్లాక్ కలరు. ఇంకా చెప్పవసరం కదా, ఏ శారీ మీదకైనా ఇట్లే సెట్ అయిపోద్ది అనమాట. చాలా బాగుంది. 160 150 పడిందండి నాకు అంతే. చాలా బాగుంది, చాలా కంఫర్ట్, సీజన్తో సంబంధం లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే కొన్ని బ్లౌజెస్ గుచ్చుకుంటే సమ్మర్లో అసలు వేసుకోలేము, ఇది అట్లా కాకుండా టీ షర్ట్ లాగా చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ నేను ఆన్లైన్లో తీసుకున్నవే ఫస్ట్ చూపిస్తున్నాను. నేను ఎవరికైనా నచ్చితే నాకు కలరు అలాగే పిక్ పెడితే నేను లింక్ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి కాఫీ కలర్ అనమాట. 3/4 హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ అయితే నెట్ వస్తాయండి. నెట్ పైన మనకి థ్రెడ్ వర్క్తో డిజైన్ వచ్చింది. మొత్తం బ్లౌజ్ అంతా అట్లాగే వర్క్ వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ హుక్స్ అనమాట ఇది. అట్లాగే థ్రెడ్స్ డోరీస్ కూడా ఉన్నాయండి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, అప్పుడైతే మీకు బాగా అర్థమవుద్ది అనుకుంటున్నాను నేను. అంటే హ్యాండ్ మీద వచ్చిన డిజైన్ మీకు కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తాను. చూసారా, మొత్తం నెట్ అనమాట. మనకి అలా నెట్ పైన హ్యాండ్స్కి వర్క్ వస్తుంది. అండ్ బాడీకి అయితే లైనింగ్ వచ్చి దానిపైన నెట్ వచ్చి దానిపైన వర్క్ వస్తుంది అనమాట. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. మనకి ప్రిన్స్ కట్, ఇది ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్, బ్యాక్ ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. ఇది నా పెళ్ళికి ముందే కొనుక్కున్నాను నేను. అసలు వాడింది చాలా తక్కువ, ఒకసారి 2 సార్లు వేసుకున్నాను అంతే. ఇది క్రీమ్ కలర్ అనమాట. క్రీమ్ కలర్ మీద మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, వాటికి లీవ్స్ వస్తాయి. దీనికి కూడా ముందు ప్రిన్స్ కట్టే అండ్ హాఫ్ హ్యాండ్స్ అనమాట. బాగా షార్ట్ హ్యాండ్స్. మనకి బ్యాక్ ఇలా మోడల్ వచ్చి ఇది బోట్ నెక్, అలాగే డోరీస్ వచ్చినాయి. ఇది కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను, మీకు అర్థమైద్ది బాగా. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మామూలు ప్లెయిన్ బ్లౌజేనండి. నేను పెళ్ళి తర్వాతే అనుకుంటా, పెళ్ళైన 1 మంత్కో అట్లా కుట్టించుకున్నాను. ఇది జస్ట్ నార్మల్ ప్లెయిన్ బ్లౌజు, దేని మీదకైనా ఉంటుంది అన్నట్లు కుట్టించుకున్నాను. ఇంకా 1 సారి 2 సార్లు వేసాను, ఇది కూడా అంతే, ఇంకా అలాగే ఉండిపోయింది. ఇది మొన్న రీసెంట్గానే కుట్టించుకున్నాను, ఒక్కసారి వేసుకున్నాను అనమాట. ఇది కూడా 1 ఇయర్ అయిపోతుందిలేండి కుట్టించుకుని. ఇది ఏంటంటే మొత్తం ప్లెయిన్ బ్లౌజే. వెనకాల మనకి ఇలా డోరీస్ వస్తాయి. అండ్ 3/4 హ్యాండ్స్ అనమాట ఇవి కూడా. ఇక్కడ మనకి ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజు చాలా ప్లెయిన్ అయిపోయిందని చెప్పి నేను ఇట్లా ఇవి అయితే కుట్టుకున్నాను. నేనే కుట్టుకున్నానండి. ఆ పూసలు తీసుకొని చిన్న చిన్న పూసలు అలా అయితే డిజైన్ చేసుకున్నాను అనమాట హ్యాండ్స్కి. మరి ప్లెయిన్ అయితే అంత లుక్ లేదన్నట్లు అట్లా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇదైతే మా మమ్మీ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజు అంటే ఆ శారీస్ నేను తెచ్చుకున్నాను, మా మమ్మీ శారీస్. అవి ఇంకా బ్లౌజెస్ మా మమ్మీ ఏం చేసుకుంటారులే అని నేను తీసేసుకున్నాను. ఇది కూడా మా మమ్మీదే, జస్ట్ నార్మల్ బ్లౌజు. సర్లే దాని మీద కన్నా సెట్ అయిద్ది అన్నట్లు నా దగ్గరే ఉంచుకున్నానండి ఇవి. ఈ బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ అండి. ఇదైతే మనకి ఎల్బో హ్యాండ్స్ అనమాట. అట్లాగే బ్యాక్ హుక్స్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే వస్తుంది. ఇట్లా దీనికి కూడా అంతే, హ్యాండ్స్కి నెట్ వచ్చి దానిపైన థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. ఇంకా మనకి డార్క్ కలర్స్ ఏ శారీ అయినా సెట్ అయిపోద్ది దీని మీదకి. నావీ బ్లూ అయినా, బ్లాక్ అయినా, రెడ్ అయినా, ఎనీ కలర్ శారీ సెట్ అయిపోద్దండి దీని మీదకైతే. అండ్ వెనకాల డోరీస్ కూడా వచ్చినాయి అనమాట, బ్యాక్ హుక్స్. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నా. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ వచ్చి మా వదిన ఇచ్చారండి నాకు. నేను ఇది కూడా ఆన్లైన్ బ్లౌజ్ అనుకుంటున్నాను, నేనైతే అడగలేదు. మీకు ఎవరికన్నా కావాలంటే అక్కడ తీసుకున్నారో అడుగుతాను. అండ్ ఇది మెరూన్ పైన చెక్స్ వచ్చిందనమాట. అట్లాగే హ్యాండ్స్కి చిన్న ఫిల్స్ మోడల్ వచ్చి దానికి చిన్న లేస్ లాగా ఇచ్చారు. చక్కగా 2 హ్యాండ్స్కి అట్లాగే ఉంది. అండ్ ప్రిన్స్ కట్ అనమాట ఇది కూడా.
మ్యాక్సిమం అన్ని ప్రిన్స్ కట్ బ్లౌజెసే ఉన్నాయి నా దగ్గర. ఇది కూడా ప్రిన్స్ కట్టే. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చిన్న లేస్ ఇచ్చి మనకి ఫిల్స్ ఇచ్చారనమాట మోడలు. కప్స్ కూడా ఉన్నాయి వీటికి. బ్యాక్ కూడా చాలా బాగుందండి మోడలు. బ్యాక్ హుక్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. అది కూడా ఇట్లా మనకి పైన హుక్స్లు వస్తాయి, అట్లాగే కింద కూడా హుక్స్ అయితే వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇదైతే నేను ఇంకా ఒకసారి కూడా వేసుకోలేదండి. అట్లా మా వదిన ఇచ్చారు, ఇంకా తెచ్చి నా దగ్గర అయితే అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇదైతే నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అండి. ఇది మగ్గం వర్క్ ఏం కాదు, మనకి బయట దొరుకుతాయి కదా స్టిక్కర్స్, ఆ స్టిక్కర్ వేసి అయితే మా అత్తగారు అలా స్టిచ్ చేశారనమాట. అది నెక్స్ట్ వచ్చి ఇది మీషోలో తీసుకున్న బ్లౌజ్ అండి, వైట్ కలరు. మనకి ఫ్రంట్ ఇది కూడా ఫ్రెండ్స్ కట్ వస్తుంది, అలాగే బుట్ట హ్యాండ్స్ అనమాట. మీరు ఏ శారీ కట్టుకున్నా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్లౌజ్ మీద. మనకి ఇట్లా హ్యాండ్స్కి చిన్న చిన్న హోల్స్ వచ్చి ఆ హోల్స్కి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. మనకి బ్యాక్ హుక్స్ వచ్చింది, అట్లాగే హుక్స్కి ఏంటంటే కింద బౌ షేప్ ఇచ్చారు, కింద అట్లాగే థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. థ్రెడ్స్ అంటే మనకి డోరీస్ కాకుండా మళ్ళీ కింద ఇచ్చారు. చాలా బాగుందండి బ్లౌజ్ అయితే. అంటే కాటన్ అనమాట, మనకి ఏ సీజన్లో ఉన్నా కంఫర్టబుల్గా ఉండేలా. నేను ఏదైనా వాడకుండా రివ్యూ ఇవ్వనండి, అప్పటికప్పుడు కొన్న తర్వాత అంటే దాని క్వాలిటీ చాలా బాగుంది ఇవ్వచ్చు అనుకుంటే తప్ప వెంటనే రివ్యూ ఏది ఇవ్వను. నేను వాడిన కొన్ని నెలల తర్వాత అది ఇంకా బాగుంటే అప్పుడే నేను రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఇది కూడా మా మమ్మీ బ్లౌజే అనమాట. నెక్స్ట్ ఇది నా పెళ్ళైన కొత్తలో కుట్టించుకున్న బ్లౌజ్ అండి, జస్ట్ ప్లెయిన్ బ్లౌజు. మనకి ఇట్లా హ్యాండ్స్కి వర్క్ వస్తుంది అంతే, బ్యాక్ హుక్స్ అట్లాగే బ్యాక్ డోరీస్ అయితే ఉంటాయి అన్నమాట. నా ఈ మ్యాక్సిమం బ్లౌజెస్ అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. నాకు హెవీ మోడల్స్ వర్క్స్ తొడగాలంటే అసలు ఇష్టం ఉండదు. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. చిన్న చమ్కీస్ అయితే వస్తాయి అన్నమాట. బ్లౌజ్ బ్లాక్ బ్లౌజు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి ఫ్రంటే ఉంటాయి హుక్సెస్, కానీ ప్రిన్స్ కట్ ఉంటుంది అనమాట. ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఇది. దీనికి ఎల్బో వరకు హ్యాండ్స్ వస్తాయండి. చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా. మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఇంకా ఐడియా వస్తుంది. ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా అడగండి. మన దగ్గర అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనేనండి. 500 అబోవ్ ఏది ఉండదు, అన్నీ చక్కగా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఇదైతే క్రీమ్ కలర్ అన్నమాట, గోల్డ్ కలర్ బ్లౌజు. అలాగే మనకి పక్కన వస్తుంది జిప్ అనేది. ఇది కూడా ఎనీ డార్క్ కలర్ శారీస్ మీదకి మ్యాచ్ అయిపోద్ది అనమాట. ఇదైతే నేను బయట కుట్టించుకున్నాను, జస్ట్ ప్లెయిన్ బ్లౌజు. అట్లాగే మనకి బ్యాక్ హుక్స్ వస్తుంది, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ వస్తుంది, వెనకాల డోరీ, ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే వస్తాయండి. నెక్స్ట్ వచ్చి ఈ బ్లౌజ్ అయితే మా వదిన ఇచ్చారు, ఒక శారీ ఇచ్చారు, ఇంకా దాని మీదకి బ్లౌజ్ అనమాట. ఇంకా మీకు ఒకసారి చూపిద్దామన్నట్లు ఇది కూడా పెట్టాను. ఈ బ్లౌజ్ కూడా మా వదిన ఇచ్చారండి. దీనికి మనకి వైట్ కలర్ బ్లౌజ్ మీద ఇట్లాగా మెరూన్ కలర్ డిజైన్ అయితే వస్తుంది, ఫిల్స్ అనమాట. ఇది కూడా డైరెక్ట్గా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజు. మా వదిన ఇది స్టిచ్ చేయించుకున్నట్లున్నారు. ఇది వచ్చి చాలా బాగుంటుందండి బ్లౌజ్, చాలా క్వాలిటీ అనమాట, బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. మనకి బయట వర్క్ చేపిస్తే ఎంత కాస్ట్ ఉంటుందోనండి, చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. మనకి చక్కగా మొత్తం వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్. ఏ పట్టు చీర మీదకైనా ప్లెయిన్ శారీ మీదకైనా మనకి దేని మీదకైనా బాగా సెట్ అయిపోద్ది అనమాట ఈ బ్లౌజ్ అయితే. బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, నేనైతే సెండ్ చేస్తాను. ఇది బ్లాక్ బ్లౌజ్ అండి. ఇలా బ్లాక్ బ్లౌజ్ మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది, మొత్తం థ్రెడ్ వర్కే.
ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చాలా వేసుకున్నా సరే ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్న శారీ అండి. బ్లౌజ్ అయితే ఒక్కసారి వేసుకున్నాను. బ్లౌజ్ అయితే బాగుంది, కానీ శారీ మాత్రం మా పాపకి డ్రెస్ కుట్టేశాను, అంత నచ్చలేదు నాకు. ఇంకా బ్లౌజ్ అట్లా ఉండిపోయిందనమాట. ఇది కాలర్ బ్లౌజ్ అనమాట, కాలర్ నెక్ బ్లౌజు. మనం ఏదైనా పైన కోట్ కింద కూడా వేసేసుకోవచ్చు దాన్ని. ఇది వచ్చి నేను స్టార్టింగ్ వీడియోలో అయితే శారీ అండ్ బ్లౌజ్ కూడా మీకు చూపించాను, ఎట్లా కుట్టించుకోవాలో కూడా ఐడియా కూడా ఇచ్చాను. అంటే ఫుల్ హ్యాండ్ వాళ్ళు 1 మీటర్ ఇస్తారు, మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే రాదు కదా. సో శారీలో 1/2 మీటర్ తీపించి బాడీకి వేపించి 1 మీటర్ హ్యాండ్స్కి అయితే వేపించానండి నేను. ఈ బ్లౌజ్ అయితే మొత్తం వర్క్, హ్యాండ్స్కి మొత్తం వర్క్ అంతా నేనే చేసుకున్నాను. అవి బయట స్టోన్స్ ఉంటాయి కదా, నేను కొనుక్కొని అలాగా అంటించుకున్నాను అనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చిన ఫ్లవర్స్ కూడా నేనే స్టిచ్ చేయించుకున్నాను. మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మళ్ళీ కలుద్దాం. బాయ్.